తెలంగాణ ముఖ్యమంత్రి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి భోజనం క్రీడలు నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో అందించడం 2500 మంది విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు పిల్లలకు ఆడుకోవడానికి వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో లాంటి వాటికి స్థలం ఏర్పాటు చేస్తూ ఇంకొక స్టెప్ మీద కొంత ఎత్తైన ప్రాంతం కాబట్టి క్లాస్ రూమ్స్, లైబ్రరీ అవన్నీ ఏర్పాటు చేయడం, ఇంకా పైన కూడా హాస్టల్స్ అంటే 2500 మంది పిల్లలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు కుల మతాలకు అతీతంగా, అదేవిధంగా అగ్రవర్ణ పేదలు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు ఒకే చోట చదవాలి, అందరూ కలిసి ఉండాలి. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక నాణ్యమైన రెసిడెన్షియల్ గురుకుల విద్య ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం చేసింది. మరి గతంలో కూడా ఎన్నో బీసీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు చాలా గ్రామాలలో ఉండే, మనకు రాయకల్లో కావచ్చు, పొలాసలో కావచ్చు, జగిత్యాల కావచ్చు, తాటిపల్లి ఇట్లా కనబడుతుంటాయి. కానీ నాకు తెలిసి మొన్న మధ్య కాలంలో మలయాళ దగ్గర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ ఆ కాలంలో మాజీ మంత్రి, మాజీ జడ్పీ చైర్మన్ సుద్దాల దేవయ్య గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు పెట్టిందని చెప్పి తెలిసింది. అంటే ఈ కాన్సెప్ట్ అప్పుడు కూడా కొంతగా వచ్చింది, ఓన్లీ హాస్టల్ వరకు. కానీ మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా సంతోషం. జగిత్యాల నియోజకవర్గంలో గెలిచిన నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఉమ్మడి జిల్లాలో అంతకుముందు 8 మంజూరు అయిండే, 8కి తోడుగా ఈ 9వది కూడా మంజూరు ఇచ్చినందుకు నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారు, మా అమరేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి గారు, వారందరి సూపర్విజన్లో ఇక్కడ పనులు జరుగుతున్నాయి.